తిరుపతి తొక్కిసలాట ఘటనపై మూడో దశ విచారణ కొనసాగుతుంది. ఇవాళ కొందరు అధికారులను కమిషన్ విచారించనుంది. తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథ్, డీఎస్పీ రమణ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. బాధితులు, సాక్షులను వర్చువల్గా కమిషన్ విచారించింది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. వెంకటేష్, మొత్తం మీద వైకుంఠ ఏకాదశి రోజు అంటే ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు ప్రత్యేకమైనటువంటి దర్శనాలు కల్పిస్తూ ఉంటుంది. అందువల్లనే మోక్ష మార్గమైనటువంటి ఆలయం లోపల వైకుంఠ ద్వారం గుండా కూడా వెళ్లాలని భక్తులు లక్షలాది మంది తిరుమలకు వస్తూ ఉంటారు. మరి ఆ సందర్భంగా ఎటువంటి తోపులాట్లు, తొక్కుసాట్లు జరగకుండా ఉండడానికి టీటీడీ ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అందువల్లనే గతంలో తిరుపతిలో ఇక్కడ దాదాపుగా 100 నుంచి 150 కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత ఏడాది కూడా. అయితే ఈసారి కూడా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అంటే టీటీడీ అధికారులు, సిబ్బంది అంటే సమన్వయ లోపం కారణంగా తొక్కిసలాట అంటే వైకుంఠ ఏకాదశి ముందు రోజు తొక్కిసలాట జరిగింది. అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి తమిళనాడు, కర్ణాటక ఇక్కడ అలాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఆ సందర్భంగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో కొందరు చనిపోవడం జరిగింది. దాదాపుగా 10ల సంఖ్యలో భక్తులు గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఆ సమయంలో అంటే ఆసుపత్రులకు తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా ఆ సందర్భంగా ఇక్కడికి చేరుకుని చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఏదైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళందరికీ కూడా టీటీడీ తరపునే ఇక్కడ తిరుపతి సిమ్స్ కావచ్చు, ఇక్కడ రుయ్ ఆసుపత్రి ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళకి ప్రత్యేకమైన వైద్య సేవలు అందించిన తర్వాత దాదాపుగా 10 రోజుల తర్వాత వాళ్ళందరినీ కూడా స్వగృహాలకు సొంత వాహనాల్లో అంటే టీటీడీ వాహనాల్లోనే ఇక్కడి నుంచి కూడా కలెక్టర్ దగ్గరుండి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనిపైన అదే సందర్భంలోనే ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇందులో టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది అదేవిధంగానే పోలీస్ అధికారుల సమన్వయ లోపం ఉందంటూ కూడా చాలా సీరియస్ గా మాట్లాడిన తర్వాత సమీక్ష నిర్వహించిన తర్వాత తిరుమల వేదికగా దాని తర్వాత చర్యలు తీసుకోవడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు డీఎస్పీని అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి ఒక అధికారి వాళ్ళని కూడా బదిలీ చేస్తూ కూడా సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనిపైన కమిషన్ అంటే సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేస్తామంటూ కూడా అప్పట్లో ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో దాని తర్వాత కమిషన్ వేశారు. దాని తర్వాత అంటే రిటైర్డ్ జడ్జితో ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజు కూడా అంటే బాధితులతో పాటు అంటే ఆ రోజు భక్తులు ఎంతమంది వచ్చారు, ఆ ప్రాంతాలు ఎవరెవరు గాయపడ్డారు, వాళ్ళు చనిపోయిన కుటుంబాలు అదేవిధంగానే తీవ్రంగా గాయపడిన కుటుంబాలు వాళ్ళందరితో కూడా ఆయన 1-to-1 మాట్లాడడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. దాని తర్వాత కీలక అంశాలన్నింటినీ కూడా ఆయన అంటే మొత్తం కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే తాజాగా అంటే గత 2-3 రోజుల నుంచి కూడా మరికొంతమంది అధికారులు అంటే అప్పట్లో ఏదైతే స్కూల్స్ వద్ద కావచ్చు లేదంటే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆయా ప్రాంతాల్లో ఎవరెవరు విధులు నిర్వహించారు, పోలీస్ అధికారులు కావచ్చు లేదా టీటీడీ అధికారులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఇట్లా ఎవరెవరు విధులు నిర్వహించారు అనే దానిపైన లిస్టు తెప్పించుకుని దాని తర్వాత వాళ్ళపైన కూడా ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. వాళ్ళు కూడా కొంతమంది కమిషన్ ముందు హాజరవడం జరిగింది. అయితే గత 2 రోజుల క్రితం కూడా టీటీడీ ఈవో కూడా నేరుగా వెళ్లి వివరణ ఇచ్చారు. మరోసారి కూడా టీటీడీ ఈవోతో పాటు మరికొంతమంది అధికారులను కూడా విచారణ చేసే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద త్వరలోనే ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వబోతా ఉంది. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు, భక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంటే చాలా కీలకం కాబోతుంది. ఆ రోజు లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా క్యూ లైన్ల నిర్వహణ అదేవిధంగానే భారీ గేట్స్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చూపిన కారణంగానే ఈ రకమైనటువంటి తొక్కిసలాట జరిగిందంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి సాక్ష్యాలుగా ఇప్పటికే భక్తులు కూడా ఆ రకమైనటువంటి కమిషన్ ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైనే ప్రస్తుతానికి త్వరలోనే నివేదిక ఇస్తారు. దాని తర్వాత కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం కూడా మరికొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. వెంకటేష్. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.